తమిళనాడు అనగానే అందరూ సాంబార్ ఫేమస్ అంటారు. కానీ ఇక్కడ ఇంకో ఫేమస్ ఉందండి. పొద్దుటే వేడి వేడి ఇడ్లీలో చికెన్ గ్రేవీ అంటే నాన్ వెజ్ గ్రేవీస్ చాలా ఇస్తారు. అందులో చికెన్ గ్రేవీ చాలా ఫేమస్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు మనం సింపుల్‌గా అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను చికెన్ తీసుకొచ్చాను. దాంట్లో కొన్ని పీసెస్ మాత్రమే సెపరేట్‌గా తీసుకున్నాననమాట. మొత్తం చేయకుండా గ్రేవీ కోసం, టిఫిన్ కోసం కాబట్టి ఒక పావు కేజీకి నేను బోన్ ఉన్న పీసులైతే చాలా బావుంటుందండి టేస్టు. ఎందుకంటే బోన్‌లో నుంచి కూడా మనకి చికెన్ ఒక ఫ్లేవర్ బాగా వస్తుంది. అందుకోసం బోన్ పీసులు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. దీంట్లోకి కావాల్సిన మసాలాలు ముందు రెడీ చేసుకుందాం. సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటో తీసుకోండి. చిన్న కొబ్బరికాయ కూడా తీసుకొని చిన్న ముక్కల కింద తరిగి పక్కన పెట్టుకోండి. దాంతో పాటు మనం గరం మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, కొంచెం మిరియాలు, అలాగే కొంచెం అనాసి పువ్వు అంటాం కదా, బిర్యానీలో వేస్తాము ఆ పువ్వు, ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా మనం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకునేటప్పుడు మనం మసాలాలు వేపుకోవడానికి సరిపడగా ఆయిల్ మాత్రమే వేసుకోండి. ఎందుకంటే చికెన్ బోన్తో తీసుకున్నాము, కొద్దిగా స్కిన్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ అనేది వస్తుంది. మనం తీసుకున్న గరం మసాలాలన్నీ ముందుగా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి బాగాను. గరం మసాలాలన్నీ ఇలా ఆయిల్లో ఫస్ట్ వేపుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మార్నింగ్ ఇడ్లీకి లేదా దోశకి లేదా బిర్యానీ సైడ్ డిష్గా కానీ ఈ కుర్మా అనేది చాలా బాగుంటుందన్నమాట. చికెన్ కుర్మా అంటారు, చికెన్ షేర్వా అంటారు, చికెన్ కొలంబు అంటారు తమిళనాడులో అయితే, తమిళ లాంగ్వేజ్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి అన్నమాట. అందుకని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోండి. పచ్చిగా ఉండకూడదు, మంచి దోరగా వేగాలి. వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనకి మంచిగా స్మెల్ అంతా పోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక ఒక టమాటో తీసుకున్నాం కదా మీడియం సైజ్ది, అది చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీంట్లో వేసుకొని అది కూడా వేయించుకోండి. టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోవాలి ఉల్లిపాయలతో పాటు. ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసుకున్నాం కదా ఇందాక, అది కూడా చిన్న చిన్న ముక్కలు కొబ్బరికాయ కూడా ఇందులో వేసుకోండి. మీకు కొబ్బరికాయ తింటాము ఇష్టం అనుకుంటే ఎక్కువ వేసుకోండి. తమిళనాడులో అయితే చాలా ఎక్కువగా వాడతారు కూరల్లోకి. లేదు మాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ వస్తుంది. లేదంటే మొత్తం స్కిప్ చేసుకోండి. ఇదంతా చల్లారుతుంది, పక్కన పెట్టుకుందాం ప్లేట్లోని. మళ్ళీ అదే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం ఒక చిన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, చిన్న సైజు సరిపోతుందండి, చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఎందుకంటే కూరలో మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఉల్లిపాయలు, బాగుంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అనేది దీంట్లో వేసుకొని ఒక్కసారిగా ఇలాగా హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మరి సిమ్లో పెట్టుకొని అంతా వేయించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫ్రై చేసేసుకొని దీంట్లో మనం తీసుకున్న చికెన్ కూడా వేసేసుకొని దీన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని మనం మగ్గనివ్వాలి. ఈ చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుందండి. చికెన్లో కానీ మటన్లో కానీ మనం పెప్పర్ వేసామంటే మాత్రం చాలా త్వరగా ఉడకడానికి మనకి చాలా ఉపయోగపడుతుందనమాట. చికెన్లో కొంచెం పసుపు, కొంచెం కూరకు తగ్గట్టు ఉప్పు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో వేసాము. సో కూరకి ఎంత పడుతుందో చూసుకొని దానికి మాత్రమే మీరు ఉప్పు అనేది వేసుకోండి. మసాలాలో మనం వేసాం కాబట్టి 2 ఎక్కువైనాయి అంటే మనకి కూర అనేది పాడైపోతుందనమాట. తమిళనాడులో చాలా ఫేమస్ ఇది. నేను చాలా చోట్ల ట్రై చేశాను. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. పొద్దున్నే నాన్ వెజ్ కూరలు, అలాగే టిఫిన్లు చాలా వేడివేడిగా రెడీ అయిపోతూ ఉంటాయి చాలా ప్లేసెస్‌లోని. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మసాలాలన్నీ ఇందాక వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి చక్కగా చల్లారిపోయినాయి. ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని పక్కన రెడీగా పెట్టుకోండి. చికెన్ మగ్గిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చికెన్ చూసారా చక్కగా మగ్గిపోయి దాని నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చింది. చికెన్ ఇలా బాగా మగ్గిన తర్వాతనే మనం మసాలా అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని మగ్గిందా లేదా కొంచెం కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చికెన్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. చికెన్ ఎప్పుడూ కూడా మనం ఓవర్ కుక్ చేసామంటే చాలా గట్టిగా రాయిలాగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఉండదన్నమాట చికెన్ అనేది. అందుకని మీరు చికెన్ ఎంత త్వరగా వండగలిగితే అంత త్వరగా వండుకోండి. ఇప్పుడు దీంట్లో చికెన్కి సరిపడగా ఒక 1½ స్పూన్ అనమాట, ఒక స్పూన్ వేసుకొని కొంచెం వేసాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పెప్పర్ వేసాం మసాలాలోని. మరీ ఎక్కువ కారం తింటాను అనుకుంటే మీరు కారం వేసుకోండి. తినలేము అనుకుంటే మాత్రం చూసుకొని నేను వేసినట్టు ఒక 1½ స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసుకొని ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని
మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఇది ఒకసారి ముక్కలతో పాటు బాగా కలుపుకోండి. మొత్తం ముక్కలన్నీ దీంట్లో కలిసిపోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే గిన్నెలో మొత్తం అడుగున అంటుకుపోతుంది, బాగోదు, అప్పుడు టేస్ట్ కూడా మాడిపోతుంది అనమాట చికెను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మనకి హైప్ పాయింట్స్ అనేవి వచ్చినవి, కొంచెం హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల, లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. చికెన్లో మనకి ఇప్పుడు మసాలా చూసారా మంచిగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిన తర్వాత మనకి దీంట్లో గ్రేవీకి సరిపడగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. వాటర్ మీరు ఎంత వేసుకున్నా సరే ఒక 5 మినిట్స్లో అది థిక్గా అయిపోతుందన్నమాట. ఎందుకంటే మనం ఉల్లిపాయలు, టమాటోలు అన్నీ కొబ్బరికాయతో సహా అన్నీ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ ఉండడం వల్ల ఏంటంటే చాలా త్వరగానే థిక్గా అయిపోతూ ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా మనం ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ముందుగానే ఇంకా త్వరగా చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే ఈ మసాలా అనేది నైటే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మార్నింగ్ జస్ట్ చికెన్ కుక్ అయిన తర్వాత మీరు ఆ మసాలా వేసేసుకొని ఒక్కసారి వాటర్ వేసుకొని మరగనిచ్చారంటే మనకి చికెన్ గ్రేవీ అనేది చక్కగా రెడీ అయిపోతుందనమాట. టిఫిన్లకి చాలా ఈజీగా నాన్ వెజ్ కూర కావాలి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కనుక ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ మొత్తం పక్కకి తిరిగి కనిపిస్తుంది కదా. ఈ టైంలో ఉప్పు అది సరిపోయిందా, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే మనం వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని ఉప్పు అనేది యాడ్ చేశాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. చాలామంది వెజ్ వెరైటీస్ చేయండి అని అడుగుతున్నారు. నేను వెజ్ వెరైటీస్ కూడా చాలా అప్లోడ్ చేస్తాను ఆల్రెడీని, ఇంకా అప్లోడ్ చేస్తాను, మంచి మంచి డిషెస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. కానీ ఇవన్నీ ఆల్రెడీ నేను రికార్డ్ చేసి ఉంచుకున్న వీడియోస్ అనమాట, అందుకని ముందుగా ఇవి అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. నేను చేసిన ఈ కూర ఎలా అనిపించింది, అలాగే మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, బాగున్నాయా బాగోలేదా మీ అభిప్రాయాన్ని చెప్పడం లేదు, కొంచెం చెప్పండి కామెంట్స్ ద్వారా. కొంచెం కొత్తిమీర వేసుకొని మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. తమిళనాడు చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది. టిఫిన్లోకి, బిర్యానీలోకి, ప్రతి దానికి సైడ్ డిష్గా పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినా లేదా లైవ్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.